వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ మధ్య భాషకు సంబంధించి బాగా ట్రోలింగ్ ఎక్కువైపోతుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా భాషను కూనీ చేయడమో లేదంటే భాషకు సంబంధించి తప్పుడు స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉండడం, అంటే తెలివితేటలు ఎక్కువైపోయాయి అనుకోవాలా నాకైతే తెలియట్లేదు. ఈ భాషకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ భాషకు సంబంధించి, అంటే ఎందుకులేండి చెప్పడానికి ఒక వీడియో చూపిస్తాను మీకు. అంటే బేసిక్గా నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ హిందీని ఎందుకు నెత్తిమీదకి అంతగా ఎత్తుకుంటున్నారో తెలియట్లేదు. చాలామంది చెప్తున్నారు ఏంటంటే హిందీ మాట్లాడడం వరకు వస్తే చాలు, నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ దాన్ని మాధ్యమంగా తరగతి గదిలో మాధ్యమంగా మొత్తం అన్ని సబ్జెక్టులు హిందీలోనే చదువుకోవాలి అనే దానికి వ్యతిరేకం, మాతృభాషను కంపేర్ చేసుకుంటే, రైట్? అలాగే మాట్లాడడానికి హిందీ వస్తే సరిపోతుంది కదా, యూనివర్సల్ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ అయిపోయింది, తప్పదు. విదేశాలకు సంబంధించి కావచ్చు, ఇంకా మనం మామూలుగానే మాట్లాడేస్తాం. కానీ మన భాషా పరిరక్షణ ఎక్కడ అన్న దాని మీద ఎవరు సమాధానం చెప్పట్లేదు. అందులో తల్లిదండ్రులది కూడా తప్పిదం ఉంది అనేది మాత్రం కఠోర వాస్తవం. సరే, అదొకటి. భారతదేశ జాతీయ భాష ఏది అంటే, భారత జాతీయ భాష అధికారికంగా రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు హిందీ అని. కానీ నారా లోకేష్ ఏమో ఎందుకు హిందీ జాతీయ భాష కాకూడదు, ఎందుకు తీసుకెళ్ళకూడదు మనం అన్నట్టు ఆయన, అలాగే తెలుగు భాష పిన్నమ్మ పెద్దమ్మేమో హిందీ భాష అయిపోయింది, హిందీ ఎప్పుడు పుట్టింది, తెలుగు ఎప్పుడు పుట్టింది అనే దానికి పాపం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎవరు చెప్పాలి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాషాభిమాని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన సాహిత్యం అంటే చాలా ఇష్టం, ఎన్ని పుస్తకాలు ఏం చదివారు అనేది అందరికీ తెలిసిందే ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ పుస్తకాలు కొంటారనేది కూడా నాకు తెలుసు ఆయన ఎక్కడ పుస్తకాలు కొంటారు, ఎటువంటి పుస్తకాలు ఆయన చదువుతారనేది ఐ హ్యావ్ అన్ ఐడియా. సో దాంట్లో ఇక్కడ ఈ ఇద్దరి మీద ట్రోలింగ్ అయిపోతుంటే గత 5 ఏళ్లలో చూసాం, గత 5 ఏళ్లలో ఉన్నటువంటిది అలాగే ఇప్పుడు మళ్ళీ అదే పరంపర కొనసాగిస్తూ తెలుగు మీద జగన్మోహన్ రెడ్డి గారు తన అప్రతిహత దండయాత్రని కొనసాగిస్తూనే వస్తున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. తెలుగు ఊరేసేసుకుంటుందేమో అనేటువంటి భయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. చూసి కూడా చదవడం రాకపోతే ఇంక నేనేమనాలి? అంటే మాట్లాడితే విమర్శిస్తున్నాను, పొరపాటు పడింది. నారా లోకేష్ గురించి ఇక్కడ మళ్ళీ ఓ మాట చెప్పాలి. అప్పట్లో వర్ధంతికి జయంతికి తేడా తెలియదా అని చెప్పి ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. పప్పు అన్నారు, ముద్దపప్పు అన్నారు. తర్వాత ఎక్కడో మంగళగిరి 2019 ఎన్నికల ప్రచారంలో వెళ్ళి లస్సీనో బటర్ మిల్క్ ఏదో తాగి తీయగా ఉంది అంటే దాన్ని కూడా సినిమాల్లో కూడా వాడేసుకొని తీయగా ఉందని చెప్పి ఏదో మంచి ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తెలుగులో ఒక మాట అటు ఇటు అవుతుంది. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను యూఎస్లో ఉండొచ్చాను, నేను వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, నేను స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చాను. నేను దాంతో నేను తెలుగు చూసి చదవడంలో పోని రాయడంలో ఒక మాట అటు ఇటు అవ్వచ్చేమో తప్పితే నేనేమీ అన్యాయాలు అక్రమాలు చేయలేదు అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు, అయిపోయింది అక్కడికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యూఎస్లో ఎక్కడ ఏం చదువుకోలేదే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సాక్ష్యం. అవునయ్యా, మావాడు వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు చదువుకోవడానికి, 30 రోజులు ఉన్నాడు, హోమ్ సిక్ తోటి వెనక్కి వచ్చేసాడు. సో ఆయన కంప్లీట్గా ఉన్నదంతా కూడా ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉన్నారు. సో తెలుగు వాళ్ళతో తెలుగులోనే చక్కగా మాట్లాడారు, తెలుగు చదవడం రాయడం అన్నీ బాగా వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ కూడా. కానీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం దగ్గరకు వచ్చేసరికి గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి తెలుగులో ఎన్ని బూతులు, గుంటూరు కాదు గుండూరు, రాజిక సౌద్దాన్నాన్నం, దానికి అంటే రాజకీయ సౌజన్యమా ఇంకోట నాకైతే తెలియట్లేదు ఒరిజినల్ వర్డ్. రాజిక సౌద్దాన్నాన్నం, నిరక్షరాస్యతకు వచ్చింది. ఏం చెప్పాలి? గురుదేవో మహేశ్వరం, ఇలా ఇష్టం వచ్చినట్టు. గౌతమ్ సవాంగ్ పేరు విన్నాను నేను, గౌతమ్ సవాంగవం అనే పేరు నేను ఎక్కడా వినలా. ఈరోజు కూడా చక్కగా అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, దానికంటూ ఒక ఆణిముత్యాన్ని వదిలేరు. ఒకసారి ఆ ఆణిముత్యాన్ని మీరు కూడా తిలకించండి. చట్టం కానీ రాజ్యాంగ మునగడ కానీ చూసారుగా, రాజ్యాంగ మునగడ. నేను మునక్కాడ విన్నా, ముంగండ అనే పేరు విన్నా, ఊరు పేరు అనేది ఉంది.
మరి ఈ మునగడ ఏంటి? మునగడ అంటే పొరపాటున వెళ్ళి చెరువులో దిగితేనో గోదావరిలో దిగితేనో కాలంలో దిగితే మునగడ అంటాం కదా, నీళ్లలో మునగడ అని. అలాంటి మునగడ అంటే రాజ్యాంగాన్ని మునగడ అని అంటున్నారా? ఏంటిది? ఏంటిది అసలు? చూసి కూడా చదవడం రాకపోతే మరి ఏమనాలి? అంటే మనం మాత్రం వేరే వాళ్ళని వెక్కిరించేస్తాం, అందులో అసలు అభ్యంతరం ఏం లేదు. వాడికి తెలుగు చదవడం రాదు, వీడికి ఇది రాదు అని చెప్పి అనడానికి. ఎగ్జాంపుల్ నారా లోకేషే ఇప్పటికీ సర్క్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నారుగా. పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడినటువంటి హిందీ మీద వీడియోలు కావచ్చు, నారా లోకేష్ తెలుగు మాట్లాడినటువంటి వీడియోలు కావచ్చు, ఇది కావచ్చు, అన్నీ చేసుకుంటున్నారు కదా. ఏం చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి తెలుగు భాష ప్రావీణ్యానికి సంబంధించి ఇంకా ఏం చెప్పాలి? అలాగే హిందీ భాషకు కూడా ఆయన పోనీ హిందీ అన్నా ప్రాపర్గా వచ్చి మాట్లాడతారా అంటే, ముఖ్యమంత్రిగా ఉండే అధికారిక సమావేశాల్లో కూర్చుని స్థలం దేనా హైతో అందరు రైనా హై, స్థలం దేనా హైతో అందరు రెహనా హై అనడానికి రైనా హై. ఏమంటే సురేష్ రైనా అని ఏమైనా తీసుకురావాలా? నాకు అర్థం కాంది. సో అంటే ఇక్కడ నేను ప్రధానంగా అనేటువంటిది, ఎవరు అతీతులు ఏం కాదు, ఎవరికి వాళ్ళకు ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉంటుంది. అది పోగొట్టుకొని మేము ఇంతే ఇలాగే ఇప్పుడు అంటారు చాలామంది, నీకేమన్నా పెద్ద పిచ్చి ఎక్కిపోయిందా, ఇంకోట ఏంటి అసలు ఏదో మాట అన్నాడని చెప్పంటే, ఒక మాట ఇప్పుడు అన్నం కాదు నాయన అనేవాళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి చూసుకోండి. గత ఈ ఆరేళ్లలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన భాష సౌజన్యం, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. సో ట్రోలింగ్ తప్పితే ఏం లేదు, ట్రోలింగ్ మెటీరియల్సే, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి మిగిలేది ట్రోలింగ్ మెటీరియల్సే, ప్రజల్లో అపహాస్యం పాలవడం తప్పితే ఇంకోటి ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాజ్యాంగ మునగడ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.